హలో వీవర్స్, నమస్తే అండి. మా ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి, చూస్తున్నారు కదండి. ఇప్పుడు మనం ఈ 3 ఎగ్స్తో సింపుల్గా ఎగ్ బిర్యానీ తయారు చేద్దామండి. టమాటా, పచ్చిమిర్చి, పెద్దల్లిపాయ పీసెస్ ఈ విధంగా మిక్సీలో కట్ చేసి యాడ్ చేశానండి. అది గ్రైండ్ చేసి పక్కన పెట్టేశానండి. ఇక ఎగ్స్ పీస్ తీసేసానండి, చూస్తున్నారు కదా. ఈ పేస్ట్ చేశానండి, పచ్చిమిర్చి, టమాటా అవన్నీ. అందులో కోకో పౌడర్ యాడ్ చేశానండి, చూస్తున్నారు కదా. కోకో పౌడర్ అండి, ఎండు కొబ్బరి పొడి. ఇక ఈ పేస్ట్లో కోకో పౌడర్ మిక్స్ యాడ్ చేశానండి. పొయ్యి మీద పాత్ర పెట్టేసి అందులో పెద్దల్లిపాయలు, అల్లం, దాల్చిన చెక్క, లవంగాలు అన్నీ యాడ్ చేసి ఆయిల్తో ఫ్రై చేస్తున్నానండి. అల్లం, చిన్నుల్లిపాయల పేస్టు, లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ ఈ విధంగా యాడ్ చేశానండి. ఇక కొన్ని కొరిండర్ లీవ్స్, పచ్చిమిర్చి అన్నీ వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇవన్నీ చక్కగా ఫ్రై అవుతున్నాయండి. మరో పక్క కుక్కర్లో 4 గ్లాస్ రైస్ 1 గంట ముందుగా నానబెట్టేసి కుక్ చేస్తున్నానండి. ఈ మిశ్రమాలన్నీ అందులో మనం ఇప్పుడు ఎగ్ బిర్యానీలో యాడ్ చేసుకుందామండి. ఇక ఫ్రై అయిపోయిన ఈ ఆనియన్ పీసెస్, అల్లం, చిన్నుల్లిపాయల పేస్టు, కోకో పౌడరు, లవంగాలు, దాల్చిన చెక్కలో ఈ ఎగ్స్ని యాడ్ చేశానండి. ఎగ్స్ కొంతసేపు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేద్దామండి. చూస్తున్నారు కదా. ఎగ్స్ మరి చప్పగా లేకుండా కొద్దిగా ఉప్పు, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేద్దామండి. చూస్తున్నారు కదా. వెరీ సింపుల్గా ఇప్పుడు మనం ఎగ్ బిర్యానీ తయారు చేస్తున్నామండి. కొరియండర్ లీవ్స్ అన్నీ కాడలు లేకుండా చక్కగా లీవ్స్ అన్నీ కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టానండి. మన ఎగ్స్ చూస్తున్నారు కదండి, ఫ్రై అవుతున్నాయండి ఈ మసాలాలతో. కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తే ఎగ్స్ మరీ చప్పగా లేకుండా కొద్దిగా ఉప్పుగా ఉంటాయని చెప్పి ఈ విధంగా ఫ్రై చేస్తున్నామండి. ఇక నెక్స్ట్ మనం ఈ ఎగ్స్ని తీసి పక్కన పెట్టుకుందామండి. చూస్తున్నారు కదా. ఎగ్స్ ఈ విధంగా తీసి పక్కన పెట్టేశానండి. ఇక నెక్స్ట్ ఈ పేస్ట్లో మరి కొద్దిగా అల్లం, చిన్నుల్లిపాయల పేస్టు, కోకో పౌడర్, రెడ్ చిల్లీ పౌడరు, దాల్చిన చెక్క, లవంగాలు అన్నీ మళ్ళీ కొత్తగా యాడ్ చేసేసి ఆ ఆయిల్లో మనం తయారు చేసుకున్న పేస్ట్ అదేనండి. టమాటా, పెద్దల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ చేసాం కదండి, ఆ పేస్ట్ కూడా యాడ్ చేసేసానండి. ఆ పేస్ట్తో ఈ విధంగా ఫ్రై అవుతుందండి ఈ మసాలా. కొరియండర్ లీవ్స్ అండి, కొద్దిపాటి కొరియండర్ లీవ్స్ కూడా యాడ్ చేసేసానండి. కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ తక్కువ అనిపించిందండి, మరి కాస్త యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందామండి. ఇక గరం మసాలా అండి, మేము ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అండి. ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్కని కొద్దిగా వేడి చేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నామండి, అది కూడా యాడ్ చేశానండి. ఉప్పు తక్కువ అనిపిస్తే ఉప్పు కూడా యాడ్ చేసేసానండి. మనం హెచ్చు తగ్గులు చూసుకొని యాడ్ చేసుకోవటమేనండి. పైన ఆయిల్ చక్కగా ఫ్రై అయిపోయింది అన్నట్టుగా మన ఆయిల్ అంత పైకి ఇలా తేలుతుందండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఎగ్స్ని క్రాస్ చేసేసి 2-3
క్రాస్లు అదేనండి చాకుతో ఘాట్లు పెట్టి ఎగ్స్ని యాడ్ చేసేసానండి ఈ మసాలాలో. మరి 1 నిమిషం పాటు ఎగ్స్ ఈ విధంగా ఫ్రై చేద్దామండి. కొద్దిగా మిఠాయి కలర్ అదేనండి పలావ్ కలర్ యాడ్ చేశానండి, చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి. కొద్దిగా కర్డ్ అండి, కర్డ్ మన టేస్ట్ని అనుసరించి హెచ్చు తగ్గులుగా యాడ్ చేసుకోవచ్చండి. నేను 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశానండి. అన్నీ మిక్స్ చేస్తూ ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందామండి. ఇక ఎగ్స్ తీసి మళ్ళీ పక్కన పెట్టేసి ఇక మనం చూస్తున్నారు కదండి పెరుగు కొద్దిగా తక్కువ అనిపిస్తే మరి కాస్త యాడ్ చేశానండి. ఇక నెక్స్ట్ ఎగ్స్ తీసేసి పక్కన పెట్టుకుందామండి. ఎగ్స్ పక్కన పెట్టేసి ఇక ఇందులో మనం ముందుగా బాయిల్ చేసుకున్న 2 విజిల్స్ ఆఫ్టర్ రైస్ని యాడ్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, రైస్ మరి ఎక్కువ మెత్తగా లేకుండా కొద్దిగా 2 విజిల్స్ ఆఫ్టర్ ఇందులో యాడ్ చేసేస్తున్నానండి. ఇదంతా చక్కగా మిక్స్ చేసుకుందామండి. మన పేస్టు ఈ రైస్ చక్కగా మిక్స్ అయిపోవాలండి. చూస్తున్నారు కదా, కొద్దిగా మిక్స్ చేస్తూ ఈ విధంగా తయారైందండి మన రైసు. ఇక నెక్స్ట్ మనం పక్కన పెట్టుకున్నాం కదండి బాయిల్ చేసిన ఎగ్స్ అండ్ మసాలా మొత్తం ఇందులో యాడ్ చేద్దామండి. చూస్తున్నారు కదా, ఈ మసాలా ఎగ్స్ అన్నీ ఇప్పుడు ఆ రైస్లో యాడ్ చేసుకుందామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో తయారు చేస్తున్నామండి ఈ ఎగ్ బిర్యానీ. ఎక్కువ ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ మా ఇంట్లో వాడరండి, అందుకని చెప్పేసి 3 ఎగ్స్తో ఏ విధంగా సింపుల్గా తయారు చేస్తున్నానండి. మా వ్యూవర్స్ కోసం ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఎగ్స్ పొద్దాక కలిపితే అవి ఇదవుతాయి, డ్యామేజ్ అవుతాయి అని చెప్పి పక్కన తీసి పెట్టడం, కలపటం, మళ్ళీ ఎగ్స్ యాడ్ చేయటం ఇలాగా 2-3 సార్లు చేశానండి. ఇక నెక్స్ట్ కొద్దిపాటి ఘీ యాడ్ చేసుకుందామండి. ఇందులో టేస్టీగా ఉంటుంది అందుకని చెప్పేసి ఈ విధంగా కొద్దిగా 2 టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేసేద్దామండి. చేస్తున్నారు కదా, ఇక పైన కవర్ చేసేయటమేనండి ప్లేటు. ఇక మనం ఇప్పుడు పెరుగు పచ్చడి తయారు చేసుకుందామండి. ఇందులోకి పెరుగులో పెద్దuల్లిపాయ పీసెస్, ఉప్పు మిక్స్ చేసి ఈ విధంగా పెరుగు చట్నీ తయారు చేశానండి. చూస్తున్నారు కదా, మన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇక సర్వ్ చేయటమేనండి. మా పిల్లలు యూస్ చేస్తున్నారు చూడండి, బాగా వేడిగా ఉంది అంటున్నారు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మసాలా అంతా చక్కగా కలిపేలాగా కలిపేసి వాళ్ళకి సర్వ్ చేస్తున్నానండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే సారీ అండి.